ఎస్ గుడ్ మార్నింగ్ అండి. ఆశా గారు, వెరీ గుడ్ మార్నింగ్ ఆశా గారు. చర్చలో పాల్గొంటున్న మిత్రులకు అదే విధంగా ఈ రోజు మీరు ఈ చర్చా కార్యక్రమం పెట్టినందుకు మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మహిళగా మీరు జరుగుతున్న అన్యాయాలు, జరిగిన విషయాలను వెలికి తీసుకురావడం మీకు ధన్యవాదాలు. అయితే ఆశా గారు, ఇక్కడ చూడండి, పోలీసు వ్యవస్థ అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ, తర్వాత కేంద్ర యూపీఎస్సీ గైడ్ లైన్స్ కానీ వీరు తప్పుతున్నారు, దారి తప్పుతున్నారు. ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి చూడండి. జిందాల్ గ్రూప్ అనే, సాక్షాత్తు జిందాల్ గ్రూప్ కు సావిత్రి జిందాల్ గారు వారి చైర్మన్. ఇక ఒక విషయం గమనించాలి. అదే విధంగా ఇదే జిందాల్ అనే, మనం ఇప్పుడు సజ్జన్ జిందాల్ అనుకుంటా పేరు, వారికి సంబంధించి కడప స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ సందర్భంలో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ, ఆ సందర్భంలో వారు జిందాల్ గారు అన్నారు, నాకు ముఖ్యమంత్రి గారు సోదరు లాంటి వారు, మిత్రుడు లాంటి వారు అని చెప్పారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభలో. తర్వాత ఇదంతా ఏంటంటే, ఒక మహిళ పట్ల ఈ విధంగా జరిగితే ఒకవేళ వేరే వ్యవహారాలు ఉండొచ్చు కనుక, అయితే ఐపీఎస్ ఏం పని ఉంది? ఏం పని ఉంది? ఇన్వాల్వ్ అయ్యి పంచాయతీలు చేయటము, కేసులు పెట్టడము, వారి కోర్టుల చుట్టూ తిప్పటము, వారు కోర్టులో ఉంటే ములాఖాతుకి వెళ్ళినప్పుడు మహిళలకు కావాల్సిన కనీస అవసరాలు కూడా నేను చెప్పలేకపోతున్నాను, తిరస్కరించిన సందర్భం. మనం ఇంకా ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించాం. 21 రోజుల్లోనే మేము శిక్ష పడే విధంగా చట్టాన్ని రూపొందించాం. రాష్ట్రపతి గారు దాన్ని ఇంకా ఇప్పటికే ఆమోదించలేదని చెప్పుకున్నారు. కాబట్టి అనవసరమైన విషయాల్లో వారు పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టచ్చు. వారు చేసిన నేరము వారు చేసిన పెట్టుబడికి సమానం కాదు. నిన్ననే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, కక్ష తీర్చుకోవటానికి సహాయపడడానికి కోర్టులను వ్యవస్థలను ఉపయోగించుకోవాలని. కాబట్టి ఈ విషయాన్ని సభ్య సమాజం అందరూ కూడా తలదించుకునే పరిస్థితి. దీన్ని ఖచ్చితంగా ఎవ్వరు కూడా హర్షించరు. ఈ ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుంది, దీన్ని పూర్తిగా దర్యాప్తు చేస్తుంది. తర్వాత ఎవరైతే ఐఏఎస్ లో ఐపీఎస్ ఉన్నారో వారు ఇంకొక మాట కూడా చెప్తున్నారు. ఈ రోజు మేము ఎఫ్ఐఆర్ కట్టినాము, దాన్ని కోర్టు ద్వారానే మేము అరెస్ట్ చేసాము తర్వాత అని చెప్తున్నారు. తర్వాత ఒక ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు మీకు 5 లక్షల రూపాయల విషయం అని మాట్లాడేటప్పుడు ఆమె స్థానికేతరులు వారి మీద కేసు పెట్టేటప్పుడు గాని, మీరు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులను విచారించటంలో గాని, తర్వాత దర్యాప్తు చేయటంలో గాని, ఒక మహిళ మీద మీరు కేసు పెట్టేటప్పుడు ఒక ఐఏఎస్ గా ఉండి, కేంద్ర సర్వీసెస్ సిబ్బందిగా ఉండి, మీరు ఇటువంటి చిన్న విషయాలను కూడా చర్చించుకోకుండా ఈ రోజు తగుదనమ్మా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమె మీద ఆరోపణలు చేయడం అనేది అసలు సరైనదే కాదు. ఏ మహిళ కూడా ఆంధ్రప్రదేశ్ లో గాని, భారతదేశంలో గాని ఏ మహిళ పట్ల కూడా ఇటువంటి మహిళ గురించి మాట్లాడుకుంటున్నాం. దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రతిసారి చెప్పి బాధ అనిపిస్తోందండి. ప్రతిసారి ఇదే లాస్ట్ అవ్వాలనుకుంటున్నాం కానీ అంతకు మించిన ఘటనలు చూస్తూ ఉన్నాం. అంతకు మించినటువంటి పైశాచిక ఆనందం పొందేటువంటి మృగాలను కూడా అనకూడదేమో, ఎందుకంటే జంతువులు కూడా ఈ స్థాయిలో లేవు, అవి వేరే అంశాలు. కానీ ఈ హింసకు సంబంధించి లేదంటే ఈ ఒత్తిడులు, ఈ సెక్షన్ల కేసులు పెట్టడము, స్టేషన్లు తీసుకెళ్లి హింసించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చేస్తున్నటువంటి దాని గురించి రఘురామ్ కృష్ణరాజు కూడా నేను మాట్లాడారు. మీడియాలో మాట్లాడుతూ గతంలో నా మీద కూడా ఈ విధంగా చేస్తాను, నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను, కానీ ఎటువంటి యాక్షన్ ఉందా? యాక్షన్ ఎక్కడా? ఏ విధంగా వారి మీద విచారణ తీసుకునే అధికారిని ఏ స్థాయి అధికారిని నియమిస్తున్నారు? ఆశా గారు అట్లని కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక మహిళను తప్పుడు కేసులో నిర్బంధించినప్పుడు ఖచ్చితంగా ఇది మహిళల హక్కులకు భంగం కలిగిన సందర్భమే. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ చేతిలో మహిళా హక్కులకు సంబంధించినటువంటి చైర్పర్సన్ గారే ఉన్నారు. వారు ఇప్పుడు స్పందించాలి, మరి ఖచ్చితంగా స్పందించాలా. ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీన్ని, ఇక్కడ చూడండి, ఎవరైతే ఉన్నారో వారు అధికారులందరూ కూడా విచారణ ఎదుర్కొంటారు. వారు కోర్టు బోన్ ఎక్కడం అనేది ఖాయం ఖచ్చితంగా. ఎందుకంటే దేశంలో ఇటువంటి అన్ని విషయాలలో తలదూర్చటం, ప్రైవేటు వ్యవహారాల్లో అధికారులు తలదూర్చడం, విచారణ పేరుతో ఎప్పుడు పడితే అప్పుడు పిలవడం, వీటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కూడా పూర్తి గైడ్ లైన్స్ ఇచ్చినప్పటికీ కూడా అధికారులు నడుస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇటువంటివి జరగకోకుండా ఉండటానికి గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్సీపీ ఇంకొక విధంగా చెప్పొచ్చు. అంటే ఏమి చెప్పినా కూడా ప్రజలు హర్షించరు. ఏ విధంగా ఏ యాంగిల్లో తీసుకున్నా మనం రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నప్పటికీ కూడా ఆశా గారు, ఇక్కడ చూడండి, ఒక మహిళ బొంబాయిలో ఉన్నటువంటి మహిళను
విమానంలో వెళ్ళి ఐపీఎస్లు తీసుకురావడం, ఐఏఎస్లు పంచాయతీలు చేయడం, కేసు ఉపసంహరించుకోవడం అని మాట్లాడడం, ఆ కేసును క్లోజ్ చేయటం ఇవన్నీ కాదు. ఒకవేళ ఆ మహిళ తప్పుడు కేసు పెట్టినట్లయితే కూడా అందులో ఏం విచారణ చేయకోకుండా చేయమని భారతీయ జనతా పార్టీ కానీ ఇంకొకరు కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ చెప్పదు. వారిని విచారించండి, మీరు సాక్షులను విచారించండి, సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్సెస్ తీసుకోండి. ఇప్పుడు ఈ యుగంలో ఏముంది, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు సజ్జన సిద్ధాల్ గారు కూడా కేసు పెట్టారని వాళ్ళు చెప్తున్నారు కదా. చెప్పిన సందర్భంలో వాట్సాప్ చాటింగ్ కానీ మిగతా విషయాలు కానీ ఫోన్ లో కానీ అన్ని విషయాలు ఉన్నాయి కదా. ఈ రోజు కూడా టెలిఫోన్ ఆపరేటర్స్ అన్ని విషయాలు కూడా ఇస్తారు. అటు వీరందరూ చెప్పినప్పుడైతే ఏదో మా మీద, మా ప్రభుత్వం లేదు, మా అధికారుల మీద, మా నాయకుల మీద కేసులు పెడుతున్నారు అంటే వ్యాపారం చేసే ముసుగులో ఇవన్నిటి కూడా చేయడం అనేది సరైంది కాదు. వ్యాపారం చేసే వ్యక్తులు ఎంత త్వరితగతిన యాక్షన్ తీసుకుంటారు? ఆరోపణలు కాదు, యాక్షన్ కావాలి. యాక్షన్ కూడా మనం చట్ట పరిధిలోనే, కోర్టు పరిధిలోనే చేయాలి ఆశా గారు. మనకున్నది ఇప్పుడు సౌదీ ఇంకొక విధంగా చట్ట పరిధిలోనే చేయాలి. కాకపోతే విచారణ చేసే అధికారి స్థాయిని బట్టి కూడా ఉంటుంది కదా. ఈ రోజు విచారణకు ఆమెను పిలిపించారు, ఆమెతో ఒక స్టేట్మెంట్ తీసుకుంటారు, దాన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది, దానికి కోర్టుకి వేస్తుంది. ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా కోర్టు బోన్ ఎక్కవలసిందే. కాబట్టి ఆ మహిళ కూడా చెప్తున్నటువంటి విషయాలు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, కనీస అవసరాలు తీసుకోకుండా గెస్ట్ హౌస్ లో నిర్బంధించి వారి ఫ్యామిలీని చేసిన దాన్ని కూడా సరైంది కాదు. మీకు ఏదన్నా ఉంటే ఆ రోజు కూడా బహిరంగంగా చేయాల్సిందే. ఒకవేళ తప్పు చేసినట్టుంటే మీరు మిగతా అన్నింటి కూడా ముసుగులేసి ప్రెస్ మీట్లు పెడుతున్నారు పోలీస్ అధికారులందరూ కూడా. మరి ఆమె విషయంలో కూడా ఎందుకు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టలేకపోయినారు? ఆ రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టి మిగతా విషయాలన్నీ మీడియా కూడా తెలియజేసిందంటే సరైంది. ఈ రోజు ఏదో ప్రైవేట్ కేసు పెట్టుకోకుండా ఇంకొక విషయం కూడా, ఆమె ఇంకొక కేసులో ఎక్కడో బొంబాయిలో ఆ కేసు ఉన్నట్లయితే ఆమె మా పరిధిలో లేదు, ఇక్కడ లేదని జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పటికీ కూడా వీరు సమాచారం ఇచ్చారని తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ దర్యాప్తులో తేలుతాయి. తేలినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా శాఖాపరంగా దర్యాప్తులు ఉంటాయి, కోర్టు పరంగా చర్యలు ఉంటాయి. కాబట్టి అధికారులందరూ కూడా ఇన్వాల్వ్ కాకోకుండా చట్టపరమైన విషయాల్లో ముందుకు వెళ్లాలనే మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి చర్యలందరూ చేసిన వారు అందరూ కూడా ఖచ్చితంగా చట్ట పరిధిలో శిక్షార్హులు. వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మ. మీకు ఐ న్యూస్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం.